నమస్తే అండి. మనలో మంచిని పెంచేది దైవమే. ప్రతి మనిషి మంచివాడిగా పేరు తెచ్చుకోవాలనుకుంటాడు. బాగా డబ్బు సంపాదించాలని, తన కుటుంబంతో సంతోషంగా జీవించాలని ప్రయత్నిస్తాడు. కానీ మన ఆశయం ఎంత ఉన్నతంగా ఉంటుందో, దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నం కూడా అంతే గొప్పగా ఉండాలి. కానీ మానవుల్లో ఉన్న ముఖ్యమైన బలహీనత కష్టపడకుండా బాగా సంపాదించాలనే ఆశ. దీనివల్లే లోకంలో ఎన్నో మోసాలతో కూడిన వ్యాపారాలు జరుగుతున్నాయి. భగవంతుడెప్పుడు ధర్మ మార్గంలో నడిచేవారికే సహాయపడతాడు. ఎవరైనా తప్పులు చేసినా అది తెలుసుకుని తన భక్తులైతే బాబా ఏదో విధంగా వారిని కాపాడటానికి ప్రయత్నిస్తారు. ఒక వ్యక్తి గుర్రపు పందాల కోసం డబ్బు ఖర్చు చేసి నష్టపోతూ ఉండేవాడు. అతని భార్య అది మంచి పని కాదు అని నచ్చచెప్పినా వినలేదు. అప్పుడు ఆమె తన భర్తలో మార్పు తీసుకురమ్మని కన్నీళ్లతో బాబాను వేడుకుంది. దైవం తలుచుకుంటే జరగనిది ఏమున్నది? ఉదయమే ఓ చిన్నపిల్ల భిక్ష పెట్టమని వచ్చింది. తన తండ్రి గుర్రపు పందెంలో నష్టపోయి అప్పుల బాధ తట్టుకోలేక పారిపోయాడని, కాస్త తినటానికి అన్నం పెట్టమని అర్థించింది. ఆ పిల్లని చూచి అతడు వణికిపోయాడు. తన పిల్లలు కూడా ఒకరోజు ఇలాగే అయిపోతారేమో అని భయపడి తను చేసే తప్పు తెలుసుకున్నాడు. అతడు బాబా దగ్గరకు వెళ్ళి తిరిగి తప్పు చేయనని క్షమించమని వేడుకున్నాడు. ఒక వేడుకోలు, ఒక ప్రార్థన చాలు బాబా మనలో మంచిని పెంచి ఆశీర్వదించటానికి.